నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్యాన్ని కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళాం. ఉన్నాడా అత్తం మాలాగే అల్లపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేపలో పట్టించి ఈరోజు బాగా హీట్ అయిపోయి నూనె చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు తీసి పూసేసినాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపటికి మూకుడు తీసి తల మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని తల్లిని మొక్కుతాను.